లీవ్ పెట్టాడంట కూర్చుంటామా అది భోజనం చెప్పాలి కదా ఇంత దానికన్నా సమాధానం చెప్పాలి కదా కరెంట్ ఏమన్నా మనకు ఒక రోజు కట్ చేస్తాం అది కూడా కరెంట్ బిల్లే కట్టదు ఏడీ గారు ఇచ్చేస్తాం సరే ఇవ్వండి తీసుకొని మీరు ఒక ఆథరైజ్డ్ పర్సన్ చెప్పేది ఏమంటే నేను సింపుల్ లాజిక్ ఇప్పుడు ఒక వారికి డిస్పాచ్ చేయమని నేనే లెటర్ ఇచ్చాను నాకు ఆ సర్వీస్ నిలిపేసిన తర్వాత నా డబ్బులు పూర్తి కట్టేసుకోమంటారు కట్టేసిన తర్వాత దాన్ని మీరు పక్కన పెట్టాలి కానీ వల్ల ఇంకొకటి నా పేరుతో సర్వీస్ ఇంకొకటి చేయిస్తే ఎలాగా చెప్పండి సార్ నా ఇంటికి మీ ఇంటికే చెప్పుకోండి సార్ మీ ఇంటికి అలా చేయకూడదు ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో ఏడి స్థాయిలో ఒక మండల స్థాయిలో అంత పెద్ద స్కామ్ ఎట్లా చేస్తారో అదే ఒక రైతు అయితే ఒప్పుకుంటారా అదే సార్ మీరు ఇచ్చింది మా ఏడీ గారు చూపిస్తాము ఏడీ గారు కాదు ఈ విషయం కూడా చెప్పండి అట్లా లేకపోతే మీ ఏరియా మీ ఆఫీస్ మళ్ళీ తీసుకెళ్ళి ఫోన్ చేస్తామండి మీరు ఇమీడియట్ గా దాన్ని డిస్మాండిల్ చేసి అతని పైన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడైతే 2 నెలలుగా అక్రమంగా నేను 1 నెల గడిపోతే పెనాల్టీ వేస్తారు వెంటనే గడిపోతే 3 రోజులు అటాక్ చేస్తాం అదే అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన ట్రాన్స్కో అధికారులు అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన ట్రాన్స్కో అధికారులు ఈరోజు పొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ సమీపాన గల ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ మెటల్ ఫ్యాక్టరీకి గత 2 మాసాలుగా అక్రమంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చినటువంటి విద్యుత్ అధికారులను బయటకు రావాలి. విద్యుత్ అధికారులు అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన విద్యుత్ అధికారులను విద్యుత్ అధికారులు అక్రమ కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారులు అక్రమంగా కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారులు జనార్దన్ నాయుడు ఇదేమి రాజ్యం జనార్దన్ నాయుడిని అక్రమకారిని జనార్దన్ నాయుడిని అక్రమకారిని పంచాయతీకి తీవ్ర నష్టం చేస్తా ఉన్నారు. రాయల్టీ కట్టకుండా అక్రమంగా 2 మాసాలుగా చేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు పంచాయతీ పరిధిలో తీవ్ర నష్టం చేస్తా ఉన్నారు. రోడ్లన్నీ డ్యామేజ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, అసలు లీస్తారు కానీ ఇప్పుడున్న జనార్దన్ నాయుడికి ఎటువంటి సంబంధం లేదు ఈ క్వారీలో. తక్షణమే మీరు ఈ రోజు లోపల సీజ్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొన్ని వేల మంది
క్వారీని ముట్టడించి అడ్డుకుంటాం. అక్కడ జరిగే పరిస్థితులకు ప్రధాన బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. మీరు లీజ్ ఎవరికి ఉంది విచారించి ఈ రోజు నుంచి సాయంత్రం లోపల మీరు సీజ్ చేసి వేగం వేయండి. ఒక్క లోడు వెళ్ళిపోయినా కూడా మీరే బాధ్యతలు. సమ్మతిగా ఇన్ని వందల మంది వచ్చినాము, దయచేసి ఇప్పుడైనా చర్యలు తీసుకోండి. తీసుకొని వెంటనే సీజ్ చేయండి. ఆ కొలమాసనపల్లి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా మీరు కూడా మాకు దయచేసి ప్రజలందరికీ సహకరించండి. 23% వస్తుంది. మరి అనవసరంగా ఇప్పుడు ప్రజలకు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టుకుపోతున్నారు. ఆయన లీజుదారుడేమో జూన్ 6వ తారీఖు స్టాపేజ్ రాసి చేసినారు. ఇప్పుడు దాదాపు 12వ తారీఖు వారి నడుపుతున్న విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ అక్రమంగా భారీ నడుపుతున్నది కేజీఎఫ్ దగ్గర గల దొడ్డకంబలి అనే గ్రామానికి చెందినటువంటి జనార్దన్ నాయుడు అనే వ్యక్తి. ఈయన పైన ఎటువంటి అనుమతులు లేకపోయినా, అతని పేరిట లీజు లేకపోయినా కూడా గత 2 మాసాలుగా ఆయన అక్రమంగా మెటల్ని తరలిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 2000 నుంచి 3000 టిప్పర్ల లోడ్లు మెటల్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలించినాడు. ఇతని పైన కుప్పం ప్రాంతంలో కానీ శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు 70 నుంచి 100 కుటుంబాల వరకు అతను ఆ కుటుంబాలకు ఫైనాన్స్ ఇవ్వడం, 2-3 లక్షలు ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకోవడం, వాళ్ళు తిరిగి అధిక వడ్డీ 10 రూపాయల వడ్డీ కట్టేటప్పటికి ఆ భూములకు వాళ్ళకి రాసేయకుండా ఇతను వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇది పూర్తిగా కూడా శాంతిపురం వాసులకు కానీ కుప్పం వాసులకు కానీ అందరికి కూడా తెలుసు. దీనిపైన దాదాపు అటు కేజీఎఫ్లో కానీ ఇటు శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు 50కి పైగా ఇతడు ప్రజలపైన కేసులు పెట్టాడు. దానికి ఉదాహరణగా కూడా ఇతను ఒకే ఆధార్ నెంబర్తో 2 అడ్రస్లు కలిగి ఉన్నాడు. ఎవరు? జనార్దన్ నాయుడు అనే అతను. ఈయన ఇదొచ్చి కర్ణాటకకు సంబంధించిన దొడ్డకంబలి బంగారుపేట, ఇదొక ఆధార్, ఇదే ఒకే ఆధార్ నెంబరు. మళ్ళీ అదేవిధంగా కెనమాకలపల్లి, ఇంకోటి శాంతిపురం కెనమాకలపల్లి, ఒకే ఆధార్ నెంబర్తో 2 అడ్రస్లు కలిగి ఉన్నాడు. అదేవిధంగా 2 చోట్ల కూడా ఓటు హక్కు కలిగి ఉన్నాడు. అంటే ఇతని ఉద్దేశం మోసపూరితంగా ప్రజల్ని ఏమారించడం, కర్ణాటకకు సంబంధించి ఈ ఆధార్ కార్డు పెట్టి భూములు రాసుకోవడం, మన కుప్పం ప్రాంతానికి సంబంధించి ఈ కెనమాకలపల్లికి సంబంధించి అడ్రస్తో ఈ విధంగా రాసుకొని ప్రజల్ని మోసపుచ్చడం జరుగుతుంది. ఇతని గురించి దయచేసి జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇతని పైన ఈ విధంగా ఒకే ఆధార్ నెంబర్తో 2 అడ్రస్లు కలిగి ప్రజల్ని మోసగిస్తూ ఉండేదానిపైన వెంటనే అరెస్ట్ చేసి దీనిపైన త్వరగా విచారణ చేపట్టాలా. మరియు ప్రస్తుతం ఇక్కడ మాదిగబండ సమీపంలో గల ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అనేది జి శరత్ కుమార్కి చెందింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3వ రోజే దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవేశించి ఆ శరత్ కుమారు ఏదైతే వ్యయ ప్రయాసాలు కోచి ఆ మెటల్ని దాదాపు 3000 లోడ్లు కొట్టిపెట్టి ఉన్నాడో దాన్ని అక్రమంగా కూడా పూర్తిగా అమ్మేశాడు. ఆ తర్వాత జూన్ 6వ తారీఖున నిన్న కూడా చెప్పాం, ఆ శరత్ కుమార్ అనే అతను విద్యుత్ శాఖ వారికి ఉన్న బకాయిలంతా కూడా పూర్తిగా చెల్లించి స్టాపేజ్ కోసం అదనంగా అంటే సర్వీసు డిస్మాండిల్ చేసేదానికి అదనంగా 6,85,000 రూపాయలు చెల్లించినా కూడా ప్రస్తుతం ఉన్న ట్రాన్స్కో అధికారులు అక్రమంగా అతనికి కరెంటు సర్వీస్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైన్స్ అధికారులకు కూడా ఈ అక్రమ సర్వీస్ క్వారీని నడుపుతున్నటువంటి జనార్దన్ నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించి 16/6/24వ తేదీ పలమనేరు పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి కూడా శరత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చున్నాడు. అయ్యా, నా మెటల్ అంతా కూడా దొంగలించుకుపోయినాడు జనార్దన్ నాయుడు అనే అతను, మీరు చర్యలు తీసుకోండి అంటే అధికారులు ఎవరూ స్పందించలేదు.
కాబట్టి దాని మూలంగా ఈరోజు ఆ అక్రమ క్వారీ జరుపుతున్న మూలంగా ఒక ప్రాణం పోవడం జరిగింది. ఆ ప్రాణం పోవడానికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని దయచేసి ఇప్పుడైనా త్వరగా మీరు సీజ్ చేయాలి. ఈరోజే సీజ్ చేయని పక్షంలో మేమందరం కూడా ఆ క్వారీ వైపు ఆ క్వారీని ముట్టడించి దాన్ని శరత్ కుమార్కి చెందిన స్టాపేజ్ రాసిన శరత్ కుమార్కే అప్పగించేంత వరకు మేమందరూ కూడా పోరాడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దయచేసి విన్నవిస్తున్నాం. మీరే అనేక సందర్భాల్లో చెప్పారు జనార్దన్ నాయుడు క్వారీ అని. అయ్యా ఇప్పుడు నిరూపించండి, నిజాలు తేల్చండి, ఎవరిపైన క్వారీ ఉందో తేల్చండి. వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి విచారణ చేపట్టండి. ఆ క్వారీని ఎవరి పేరు ఉన్నదో తేల్చి అంతవరకు అధికారులను సీజ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ 2-3 రోజుల్లో కొన్ని వేల మంది ఆ క్వారీని ముట్టడించడం జరుగుతుంది. ఇటువంటి క్రిమినల్ స్వభావం కలిగినటువంటి జనార్దన్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేసి ఆ క్వారీని సీజ్ చేయాల్సిందిగా అధికారులని విన్నవించుకుంటున్నాం.